పవిత్ర హృదయంతో దీనులను దుఃఖితులను ఆదరించి వారిని సేవించడాన్ని మించి స్వామిని సంతోషపెట్టే కార్యం మరొకటి ఉండదు. ఇటువంటి సేవ చేపట్టినప్పుడు స్వామి దయానుగ్రహాలు ఊహించని రీతిలో నాటకీయంగా కూడా వ్యక్తమవుతాయి. ఊటీకి 10 కిలోమీటర్ల దూరంలో మేల్కావట్టి అనే గ్రామం ఉంది. స్వామివారి 80వ జన్మదినోత్సవానికి 3 సంవత్సరాల ముందు ఆ ప్రాంతంలో ఉండే సాయి భక్తులు ఆ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఆ గ్రామంలో తాము చేపట్టబోయే సేవా కార్యక్రమాలే స్వామికి 80వ జన్మదినోత్సవ కానుకగా సమర్పించాలని వారి సంకల్పం. ఊటీ శ్రీ సత్యసాయి సేవా సమితి సభ్యులు 2003 జనవరిలో ఆ గ్రామంలో తమ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంచు తెరతో కప్పబడిన పర్వతాల నడుమ రమణీయంగా ఉన్న ఆ గ్రామంలో ముందుగా నగర సంకీర్తనతో సేవలు ప్రారంభించాలని వారు భావించారు. నగర సంకీర్తన అనంతరం వారు ఆ గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రసాదం పంచిపెట్టారు. ఒక వీధి చివర గ్రామస్థుల నిర్లక్ష్యానికి ఉపేక్షకు గురి అయి శిథిలావస్థలో ఉన్న ఒక ఇల్లు కనిపించింది. లోపలికి వెళ్లి చూచిన వారికి ఆశ్చర్యంతో బాధతో నోట మాట రాలేదు. ఆ ఇంటిలో ఒక వృద్ధురాలు చల్లగా ఉన్న నేల మీద పడుకొని ఉంది. ఎటు చూచినా పేదరికం, నిర్లక్ష్యం వారికి కనిపించాయి. సమితి సభ్యులతో పాటు అక్కడికి వచ్చిన కొందరు గ్రామవాసులు ఆమె కథ వినిపించారు. ఆమె బాల్యంలోనే అనాథ అయిందట. వారసత్వంగా ఆమెకు దక్కిన కొంత పొలంలో పనిచేసుకుంటూ వచ్చిన పంటతో జీవితం సాగించేదట. ఆమెకు 30 ఏండ్ల వయసు వచ్చేటప్పటికీ ఆమె దురదృష్టం పరాకాష్ఠకు చేరింది. పక్షవాతంతో ఆమె కాళ్ళు చేతులు పడిపోయాయి. ఇది వింటున్న సాయి భక్తులు ఆ క్షణంలోనే ఆమెను దత్తత చేసుకుని ఆమె యోగక్షేమాలు చూసుకోవాలని తీర్మానించుకున్నారు. మరుక్షణంలో మంచం, పరుపు, రగ్గులు తెప్పించారు. చిరుగుపట్టిన గోనెసంచి మీద నుంచి ఆమెను లేపి మంచం మీద పడుకోబెట్టారు. వారిలో ఎవరో ఒకరు ఆమెతోనే రోజంతా ఉండి సేవ చేయాలని ప్లాన్ వేసుకున్నారు. ఆ విధంగా వారి నిస్వార్థ సేవ ఆరంభమైంది. నెలలు గడుస్తున్నాయి, కాని సమితి సభ్యుల ఉత్సాహంలో ఏ మార్పు రాలేదు. యథాప్రకారం నూతనోత్సాహంతో సేవ కొనసాగించారు. వారామెపై చూపే ప్రేమ, వారు చేసే సేవ గ్రామస్థులను ఆశ్చర్యపరిచింది. అంతేకాకుండా ఇన్నాళ్లు తాము ఆమెను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసినందుకు వారెంతో సిగ్గుపడ్డారు. ఆ గ్రామ పంచాయతీ వారొక సమావేశం ఏర్పాటు చేసి సాయి సభ్యులు చేస్తున్న నిస్వార్థ సేవను ఎంతగానో కొనియాడారు. ఈ భక్తులు ఊటీ నుండి గ్రామానికి వచ్చిపోవటానికి 20 కిలోమీటర్లు ప్రయాణం చేయవలసి వచ్చేది. అయితే వానైనా వరదైనా సాయి భక్తుల సేవా దృక్పథంలో ఏ మార్పు రాలేదు. క్రమం తప్పకుండా ప్రతి ఒక్క సభ్యుడు సేవలో పాల్గొనడం ఆ గ్రామస్థులను ఉత్తేజపరిచింది. ఆ వృద్ధురాలి బాధ్యత మేము స్వీకరిస్తామని గ్రామస్థులు ముందుకు వచ్చారు. 30 మంది గ్రామీణులు ఆమె సేవ మేము చేస్తామంటూ వారు పోటీ పడసాగారు. దానితో లాటరీ వేయవలసి వచ్చింది. ఏ రోజు ఎవరు సేవ చేయాలనుకుంటున్నారో ఆ తేదీ వేసిన పేపరు స్వామి పాదాల వద్ద సమర్పించేవారు. అంతటితో ఆగలేదు. గ్రామస్థులు ఆమె గృహాన్ని పునర్నిర్మాణం చేశారు. గోడలకు రంగులు వేసి, నేల గచ్చు చేసి, ఇంటి పైకప్పు బాగుచేసి, కొత్తగా నిర్మించిన వంటగదిలో వంట చేసి వేడివేడిగా ఆమెకు భోజనం వడ్డించే స్థితికి వచ్చారు. ఆ రూపంగా దీన స్థితిలో చీకటి గుహలాగా ఉన్న ఆమె గృహం ఒక పవిత్ర స్థలంగా మారిపోయింది. సెప్టెంబర్లో నీలగిరి జిల్లాలోని సత్యసాయి సేవా సమితులు 80 గ్రామాలలో భజనలు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. మేల్కావట్టి గ్రామం వంతు వచ్చేసరికి అందరూ ముక్త కంఠంతో భజన కార్యక్రమం ఆ వృద్ధురాలి ఇంటిలో జరగాలని పలికారు. ఇంకేముంది, ఒక అందమైన షామియానా ఆమె ఇంటి ముందు ఏర్పాటు చేశారు. ఎంతో భక్తిగా భజనలు చేశారు. గ్రామవాసులంతా భజనలో పాల్గొన్నారు. ఇంటి లోపలి గదిలో ఆ వృద్ధురాలు భజనలు వింటూ ఉండగా ఒక అద్భుతం జరిగింది. సుమారుగా
20 సంవత్సరాలు మంచానికే పరిమితమైన ఆమె చేతులు కాళ్ళు స్పర్శ జ్ఞానం కోల్పోయాయి. అకస్మాత్తుగా ఆమెలో చలనం కలిగింది. తనకు తానుగా ఎవ్వరి సహాయమూ లేకుండా మంచం మీద లేచి కూర్చుంది. లోపల ఏం జరుగుతోందో ఎవ్వరికీ తెలియదు. భక్తులంతా తన్మయత్వంతో భజనలు పాడుతున్నారు. ఆమె మెల్లగా లేచి షామియానాలో స్వామివారి సన్నిధికి చేరుకుంది. ఆనంద తన్మయత్వంతో నాట్యం చేయసాగింది. ఆ అద్భుతాన్ని తిలకించిన వారంతా అవాక్కయ్యారు. గొప్ప షాక్ తిన్నట్టుగా అయింది వారి పరిస్థితి. అప్పుడు ఆ 50 ఏండ్ల వృద్ధురాలు, స్వామి రాత్రి నా కలలో కనిపించి నా కాళ్ళు చేతులు సవరించారు అని చెప్పింది. దానితో ఆమె పక్షవాతం శాశ్వతంగా తొలగిపోయింది. ఇది విన్నవారంతా ఒక్క క్షణం స్తంభించిపోయారు. వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ గ్రామ పెద్ద మద్యపానానికి బానిసైనవాడు ఈ సంఘటనతో పూర్తిగా చలించిపోయాడు. ఆ క్షణంలో ఇక మద్యం సీసా ముట్టుకోనని తనకు తాను ప్రమాణం చేసుకున్నాడు. పవిత్రత, ఐకమత్యం ఎక్కడ ఉంటాయో అక్కడ దైవానుగ్రహం వర్షిస్తుందని తెలియచెప్పడానికే స్వామి తమ భక్తుల ద్వారా ఆ గ్రామంలో ప్రవేశించారనడంలో అతిశయోక్తి లేదు. ఈ సత్యాన్ని భగవాన్ మనందరి జీవితాలలో కూడా నిరూపించారు కాదా?